భారతదేశం ఇంతవరకు ఫేంజల్ తుఫాన్తో అల్లాడిపోయిన దక్షిణ భారతదేశానికి సంబంధించి మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ భారత వాతావరణ శాఖ చెప్పబోతోందా? బంగాళాఖాతంలో అటువంటి సిచ్యువేషన్ ఉందా? ఈ బంగాళాఖాతానికి ఏమైంది? ఫేంజల్ తుఫాను ఇప్పుడిప్పుడే వెళ్ళిపోయింది అనుకుంటున్న సందర్భంలో మరొక ప్రమాదం పొంచి ఉందా? బంగాళాఖాతంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏం జరుగుతోంది? బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ వచ్చేసాం ఈరోజు ముందుకి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు పొంచి ఉందా? దానికి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికీ ఉపరితల ఆవర్తనం అక్కడ కొనసాగుతోంది. ఆ ఆవర్తన ప్రభావానికి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారే అవకాశం ఉందా? బలపడే అవకాశం ఉందా? ఒకవేళ ఆవర్తనం బలపడితే అది వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది. ఆ వాయుగుండం కనుక బలపడితే తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫేంజల్ తుఫాను ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోయింది. తమిళనాడు కూడా విలవల్లాడిపోయింది. కర్ణాటక మీద ప్రభావాన్ని చూపించింది. కేరళను అతలాకుతలం చేసింది. దాంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపించింది. అటువంటి ఫేంజల్ తుఫాను వెళ్ళిపోయిన కొద్ది రోజులకే బంగాళాఖాతంలో మరొక తుఫాను ఏర్పడబోతోందా? దీనికి సంబంధించి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మాటల్లో కాదు, మ్యాటర్లోను, మ్యాప్లోను చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇది కూడా మీరు చూస్తున్నారు. ఇది బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతానికి సంబంధించి మీరు విజువల్ చూస్తున్నారు. ఇది బంగాళాఖాతానికి సంబంధించి మీరు విజువల్ చూడొచ్చు. ఇదిగో, ఇది నేను అంటున్న మాట కాదు, సాక్షాత్ ఐఎండీ ఇచ్చిన మ్యాప్. ఇది ఐఎండీ ఇచ్చిన మ్యాప్ నేను మీకు చూపిస్తున్నాను. ఐఎండీ ఇచ్చిన మ్యాప్తోని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ఇది ఇప్పుడు బలపడే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఒకసారి బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో ఉందో మీరు చూస్తున్నారు. ఇదిగో ఎర్రగా మనకు కనిపిస్తోంది కదా ప్రస్తుతం. ఇది కాస్త మన వైపు దూసుకొచ్చే అవకాశం ఉందా అంటే కనుక ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. తమిళనాడు మీద ఇంపాక్ట్ అయితే మాత్రం కాస్త సర్క్యులేషన్స్ కావచ్చు, దాని ప్రభావం కావచ్చు, దీనికి సంబంధించి థింగ్స్ కావచ్చు, ప్రస్తుతం తమిళనాడుకు ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కాస్త కనిపిస్తోంది. ఇటు రాయలసీమ మీద కాస్త సిచ్యువేషన్ అయితే మాత్రం ఉంది. ఇదిగో ఇక్కడ క్లోజ్లో చూస్తే కనుక కాస్త ప్రభావం అయితే మాత్రం మనకు కనిపిస్తోంది రాయలసీమకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశం ఉంది, అల్పపీడనంగా మారుతుందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది? ఆ రిపోర్ట్లో ఏ అంశాలు పేర్కొంది? ఇది అల్పపీడనమా లేకపోతే ఆవర్తనమేనా? ఆవర్తనానికి పరిమితమే అవకాశం ఉందా? ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారబోతోందా? అల్పపీడనంగా మారిన తర్వాత ఏం జరగబోతోంది? వాయుగుండంగా మారే అవకాశం ఉందా? ఆ తర్వాత ఏం జరగచ్చు? ఒక్కసారి రిపోర్ట్ చూద్దాం. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇందాక మనం మ్యాప్ చూసాం, కానీ ఇది ప్రెసెంట్ శాటిలైట్ ఇమేజెస్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఇదిగో బంగాళాఖాతానికి సంబంధించి ఆ డైరెక్షన్స్ మీరు చూస్తున్నారు. ఆ డైరెక్షన్ మీరు చూస్తే కనుక ప్రస్తుతానికి ఇదిగో ఈ డైరెక్షన్లో మనకు కనిపిస్తోంది ఈ డైరెక్షన్, కానీ అది ఇటువైపుగా వెళుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకు ఏంటి అనేది కూడా నేను మీకు మెన్షన్ చేస్తా. ప్రస్తుతానికి మనకు డైరెక్షన్ ఈ విధంగా కనిపిస్తున్నప్పటికీ కాదు, ఇది ఇలా వెళ్ళటం లేదు. ప్రస్తుతం ఈ డైరెక్షన్లో మూవ్ ఆన్ అవుతోంది. ఈ డైరెక్షన్లో మూవ్ ఆన్ అవుతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ కనుక ఇది దిశ మార్చుకుంటే, డైరెక్షన్ మార్చుకుంటే కనుక అప్పుడు మనకి తమిళనాడు అంటే భారతదేశానికి సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఒకవేళ డైరెక్షన్ మార్చుకోకపోతే కనుక ఇటు శ్రీలంక మీద మళ్ళీ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు మ్యాప్ని చూస్తున్నారు, సిచ్యువేషన్ మీకు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఒకసారి నేను ఆ మ్యాటర్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను, మాటల్లో కాదు మ్యాటర్లో, మ్యాప్లోనే మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక్కసారి మీరే అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడము, మిమ్మల్ని భయపెట్టడము మా ఉద్దేశం కాదు. ఇక్కడ వాస్తవ పరిస్థితుల్ని మీ కళ్ళ ముందు ఉంచుతుంది ఆర్టీవీ, మీ కళ్ళ ముందు. అది కూడా మ్యాపుల సాయంతో, దాంతోపాటు టెక్నికల్గా ఎటువంటి సినారియోస్ ఉన్నాయనేది ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడ వర్షాభావ పరిస్థితులు అంటే వర్షం పడట్లేదా, పడుతోందా? వర్షాభావ పరిస్థితులు ఉంటే కనుక వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని చెప్పండి, లేదు వర్షాలు పడుతున్నాయంటే కనుక వర్షాలు పడుతున్నాయనే మాట చెప్పండి. మరీ ముఖ్యంగా ఒక్కసారి మాకు అనాలిసిస్ చేసుకోవడానికి, మాకు కంపేర్ చేసుకోవడానికి, మాకు రియాలిటీ చెక్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో దట్ మేము ఇంకా యాక్యురసీతో మేము ఇంకా ముందుగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకు ముందుగానే మాట నేను ఇక్కడ ఉపయోగించడం జరుగుతుందంటే కనుక మీకు గుర్తుండుంటే 4వ తారీఖు నుంచి ఈ విషయం మీకు ఆర్టీవీ చెబుతోంది. ఐఎండీ 6వ తారీఖున మీకు ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా మనకు చూపించింది. ఆర్టీవీ ఒక గెస్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఒక గెస్సింగ్తో. అంటే అక్కడున్న అంచనాలకు సంబంధించి బంగాళాఖాతంలో మారుతున్న
ఆ వాతావరణానికి సంబంధించి ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి ఆ విజువల్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 4వ తారీఖున 5వ తారీఖున ఆర్టీవీ ఏం చెప్పింది అనేది ఆ బాక్సెస్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిన్న ఐఎండీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఐఎండీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ అంశాన్ని ధృవీకరించిన సంగతి అనేది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒకసారి 4వ తారీఖున 5వ తారీఖున ఆర్టీవీ ఏం చెప్పింది అనేది నేను బాక్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి 4వ తారీఖున అలాగే 5వ తారీఖున 4వ తారీఖున 5వ తారీఖున ఏం చెప్పామనేది మీరు విజువల్స్లో చూస్తున్నారు. సో ఒకసారి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మ్యాప్లోని. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మళ్ళీ రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హెడ్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ లో ప్రెషర్ ఏరియా లైస్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ జాయినింగ్ ఈస్ట్ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్. ఇట్ ఈస్ లైక్లీ టు కాజ్ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ సౌత్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ 10th to 13th December అంటూ కూడా మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఒక లో ప్రెషర్ అంటే అల్పపీడనం ఏర్పడింది సౌత్ ఈస్ట్ అంటే ఇక్కడ మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో సౌత్ ఈస్ట్కి సంబంధించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది హిందూ మహాసముద్రానికి సంబంధించి జాయినింగ్ ఈస్ట్ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రానికి సంబంధించి ఇక్కడ ఇట్ ఈస్ లైక్లీ టు కాజ్ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ సౌత్ పెనిన్సులర్ ఇండియా అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి 10వ తారీఖు నుంచి 13 డిసెంబర్ 10 నుంచి 13వ తారీఖు లోపల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతున్న సిచ్యువేషన్. సో ఇదే అంశాన్ని 4వ తారీఖులోను అలాగే 5వ తారీఖులోను ఇదే విషయం ఆర్టీవీ చెప్పింది. ఒకసారి ఆ బాక్సెస్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అదిగో మీరు చూడొచ్చు 4వ తారీఖున ఒకసారి ఆర్టీవీ ఎటువంటి ప్రిడిక్షన్ ఇచ్చింది, 5వ తారీఖున ఎటువంటి ప్రిడిక్షన్ ఇచ్చింది అంటే నిన్న 6వ తారీఖున కూడా ఇదే అంశాన్ని ధృవీకరించింది. మీరు చూస్తున్నారు. ఎందుకు ఆర్టీవీని నమ్మాలి అని ఎవరైనా అడిగితే ఇంకా వెదర్ విషయంలో ఒక్కసారి వాళ్ళకి వీడియోని కాస్త ఈ లింక్ ఇలా కాపీ చేసి అలా వాళ్ళకి పేస్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఎందుకు చెబుతోంది ఆర్టీవీ, ఎందుకంటే చాలామంది వీటిని చూడడం జరుగుతోంది, వీడియోస్ని చూడడం జరుగుతోంది. ఒకటి మాత్రం ఆర్టీవీ చెప్పాలనుకుంటుంది, మాకు అందుతున్న సోర్సెస్ అంటే ఇక్కడ ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ని ఐఎండీ ఇచ్చిన మ్యాప్స్ సాయంతో వాటితో పాటు టెక్నికల్గా మరికొన్ని అంశాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఎటువంటి గాలులు ఉన్నాయి, ఎక్కడ ఆవర్తనం ఉంది, ఎటువంటి అల్పపీడన ప్రభావం ఉంది, ఎక్కడ ఎటువంటి మేఘాలు ఉన్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాస్తవం ఎలా ఉంది అనేది మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలోని 4వ తారీఖున 5వ తారీఖున కూడా ఇదే చెప్పింది. అదిగో మీరు చూడొచ్చు, 4వ తారీఖున 5వ తారీఖున అదే చెప్పాం. బంగాళాఖాతంలో ఇక్కడ ఆవర్తనం దాంతోపాటు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని 4వ తారీఖున చెప్పాం. 5వ తారీఖున కూడా అదే అంశానికి సంబంధించి అక్కడ వాతావరణ పరిస్థితిని ఊహించి అక్కడ వాతావరణ పరిస్థితిని గమనించి మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాం. సో 6వ తారీఖున అంటే నిన్న ఐఎండీ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఒకసారి రెండు మీరు చూస్తున్నారు. ఒక్కసారి నేను మీకు డేట్స్ సైతం చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కడెక్కడ ఎటువంటి సందర్భాలు ఎటువంటి సినారియో ఉంది అనేది. బ్యాక్ టు మ్యాప్స్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోని ఐఎండీ భారత వాతావరణ శాఖ రిపోర్ట్నిచ్చింది. దాదాపుగా మనకి 8, 9, 10వ తారీఖు వరకు సంబంధించి ఎటువంటి అలర్ట్స్ దాదాపుగా లేవనే చెప్పుకోవాలి. అంటే తెలుగు రాష్ట్రాలకు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి. కానీ 10వ తారీఖున మీరు చూస్తే ఒకసారి నేను జూమ్కి మీరు చూస్తున్నారు. ఓకే ఈ మ్యాప్ ఇలాగే ఉంచండి, పర్వాలేదు, మరి జూమ్కి వెళ్ళదు. సో దట్ మనకి క్లియర్గా చూపించే ప్రయత్నం చేయొచ్చు. తమిళనాడు మీద ఇంపాక్ట్ మాత్రం స్టార్ట్ అవుతుంది 10వ తారీఖు నుంచి. అంటే ఈరోజు 7వ తారీఖు అనుకుంటే ఇంకొక 2-3 రోజుల్లోనే ఇది ముదిరే అవకాశం ఉంది, అంటే బలపడే అవకాశం ఉంది. బలపడిన తర్వాత రెయిన్ అలర్ట్ ఉంది ఇటు తమిళనాడుకి. ఆ తర్వాత 11వ తారీఖున దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర కోస్తా ఆంధ్ర మీద మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. రాయలసీమ మీద అంతగా ఉండకపోవచ్చు అనేది అంచనా. కాస్త ఉన్న ఒక చాలా కొద్దిగా ఉండొచ్చు అంటూ కూడా. దాంతోపాటు ఇదిగో 12, 13 తారీఖున మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. రాయలసీమ మీద కాస్త ఉంటుంది. ఇటు కేరళ అలాగే దాంతోపాటు తమిళనాడు మీద మనకి ప్రభావం చూపించే అవకాశం ఉంది 12వ తారీఖు. ఇదే అంశాన్ని ఐఎండీ అమరావతి అంటే భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి కేంద్రంగా ఇస్తున్న రిపోర్ట్ని నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రిపోర్టే ఇదిగో ఇది. ఆ రిపోర్ట్ని నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చెబుతోంది ఆగ్నేయ బంగాళాఖాతం అలాగే దానికి ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఎగువ తుఫాను ప్రభావంతో ఈరోజు అంటే డిసెంబర్ 7వ తారీఖు నుంచి 7వ తారీఖు అంటూ కూడా అల్పపీడనం అదే ప్రాంతంలో ఏర్పడింది. అనుబంధ తుఫాను ప్రసరణ మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయిలు అంటూ కూడా అంశానికి సంబంధించి మాట్లాడుతూ
ఇది పశ్చిమ వాయువ్య దిశగా కొనసాగుతూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక తమిళనాడును తీరాలకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతం మీదుగా చేరే అవకాశం ఉంది అంటూ కూడా చెబుతోంది. సో ఇదే అంశం కూడా మనం 2 రోజులు 4వ తారీఖు నుంచి 3 రోజులు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ఏ జిల్లాలకు సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే కనుక గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఇది 7వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఎటువంటి అలర్ట్స్ లేవు. 7వ తారీఖున లేదు, 8వ తారీఖున లేదు, 9వ తారీఖున లేదు. 10వ తారీఖు నుంచి చూసుకుంటే కనుక ఆయా జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఏ జిల్లాలకు అనేది మీరు చూడొచ్చు. ఇటు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, అలాగే అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్స్ జారీ చేస్తుంది. అంటే 3 రోజుల పాటు ఆయా జిల్లాలకు, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. మీరు చూస్తే కనుక మరి ముఖ్యంగా 10, 11 అంటే 7, 8, 9, 10, 11, 12, 9, 10, 11, 12, 12వ తారీఖున మాత్రం ఇటు కడప, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్, అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతికి సంబంధించి హెవీ రెయిన్ఫాల్, భారీ వర్షాలు ఉంటాయంటూ చెబుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తూ ఉండండి ఈ క్లిప్ని, ఈ వీడియోని. కంటిన్యూటీలో ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. అందరికన్నా ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇది కూడా మళ్ళీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. ఒకవేళ మా ప్రిడిక్షన్ కనుక ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనుకున్నప్పుడు జరిగిందంటే కనుక మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అది కూడా మీరు చూస్తూ ఉండండి. లాస్ట్లో వచ్చిన ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో కూడా లాస్ట్లో రివీల్ చేస్తాను. సో ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకు నేను మాట అంటున్నాను కనుక మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది, దాంతోపాటు ఇంకొకరికి చెప్పడానికి ఉంటుంది. సో హోల్లో ఉండండి, నేను లాస్ట్లో రివీల్ చేస్తాను ఆ ట్విస్ట్ ఏంటనేది. ఒకసారి నేను జూమ్ ఎర్త్ సాయంతో ప్రస్తుతం మరి ముఖ్యంగా అల్పపీడనం ఎక్కడ ఉందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హేట్ ఇస్ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం డైరెక్షన్ చూసుకుంటే కనుక ప్రస్తుతం చాలా వేగంగా కదులుతోంది అనేది. ఎందుకంటే ఇంకా తుఫానుగా మారలేదు. తుఫానుగా మారితే కనుక డైరెక్షన్ మనకి క్లియర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఒకసారి మీరు గమనిస్తే ఇదిగోండి ఇక్కడ ఉంది. దాదాపుగా మనకి పోర్ట్ బ్లేర్కి చాలా దరిదాపులు ఉంది. శ్రీలంకకు మరి దగ్గరగా ఉందని చెప్పుకోవాలి. ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతుంది. ఫేంజల్ తుఫాన్కి సంబంధించి ఇంకా వెళ్ళిపోతుంది. దీని గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దాని ప్రభావం అంతగా లేదని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఈ అల్పపీడనం మాత్రం దాదాపుగా 10, 11, 12 ఈ 12వ తారీఖున కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ దీని డైరెక్షన్ శ్రీలంక మీదుగా ఉంది. ఒకవేళ ఎందుకు శ్రీలంక మీదుగా ఉందంటే కనుక ఇక్కడ ఉత్తరం నుంచి గాలులు చాలా బలంగా వీస్తున్నాయి. బలమైన గాలులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇటు నైరుతి నుంచి కావచ్చు, లేకపోతే ఈశాన్య గాలులతో పోల్చుకుంటే కనుక ఉత్తరం వైపు నుంచి వస్తున్న గాలులు చాలా వేగంగా వస్తున్నాయి. లేకపోతే ఉత్తరం వైపు నుంచి కావచ్చు, లేకపోతే ఈశాన్య గాలులు. బహుశా ఇది ఉత్తరం గాలులు, ఈశాన్య గాలులు అనుకున్నా తప్పులేదు. ఈ గాలుల తీవ్రత చూసుకుంటే కనుక ఈ గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే ఇటు శ్రీలంక వైపు వెళ్ళిపోతుంది. అంటే ఈ డౌన్ ఇటువైపు వెళుతుంది. లేకపోతే ప్రభావం మనకి ఇటువైపు పడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను విండి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ ఎటువంటి సినారీ ఉందనేది మనకి క్లియర్ కట్గా ఎదుగు ఐ అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు ఆ ఇంపాక్ట్. ఇప్పటికే శ్రీలంక మీద కాస్త ఆ సిచ్యువేషన్ మనకి ఆ సర్క్యులేషన్ ఫామ్ అనేది కనిపిస్తోంది. సో సర్క్యులేషన్ ఫామ్ మీరు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే సినారియో చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో లో ప్రెషర్ ఉంది అంటే కనుక ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సర్క్యులేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది, గాలుల తీవ్రత మనకి కనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ మనం చూడొచ్చు. దాదాపుగా శ్రీలంక వరకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ డైరెక్షన్ కనుక కాస్త మనం అనుకున్నట్లుగానే ఉంటే కనుక శ్రీలంకకు వెళ్ళిపోతుంది. లేకపోతే మనకి ఇటు దక్షిణ భారతదేశం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను జూమ్ ఎర్త్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జూమ్ ఎర్త్కి ఎందుకు వెళ్తున్నానంటే కనుక సో మనం టైమర్ ఆన్ చేద్దాం. ఇది ముదిరే అవకాశం ఉందా అనేది. సో ఆన్ చేశాను. ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇది ఈరోజు నార్మల్గానే ఉంది. రేపటికి ఇది మరింత కాస్త బలపడే అవకాశం ఉంది. బలపడిన తర్వాత 8వ తారీఖున కూడా నార్మల్గానే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకి తుఫానుగా మారే అవకాశం ఉంది అనేది ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే వాయుగుండంగా మారే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. తుఫానుగా మారాలంటే అది ఇంకా బలపడాలి. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారాలి. వాయుగుండం ఆ తర్వాత తుఫానుగా మారాలి. ఈ నేపథ్యంలోనే మీరు సిచ్యువేషన్ చూస్తే కనుక అది ఇటువైపు వెళుతోంది. సో ఆ ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు అనేది ఒక చర్చ. సో ఒకవేళ ఉంటే కనుక నార్మల్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మీద, అలాగే ఇటు తమిళనాడు మీద. ఇది 10వ తారీఖు నుంచి ఆ ఇంపాక్ట్ ఇదిగో కాస్త 9వ తారీఖు 10వ తారీఖు నుంచి మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో చూడొచ్చు మీరు. ఆ తర్వాత ఒకవేళ సిచ్యువేషన్ ఇంకా బలపడితే గాలుల తీవ్రత కావచ్చు, లేకపోతే బంగాళాఖాతంలో అక్కడ మార్పుల కారణంగా బలపడితే కనుక అప్పుడు మరి ఇంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. 10, 11, 12 అప్పటి నుంచి దాని ఇంపాక్ట్ మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఇంకా అంశం నేను లాస్ట్లో ట్విస్ట్ అన్నాను కదా, అదిగో అదే ఇది.
ఇదిగోండి ఇంకొక అల్పపీడనం రెడీగా ఉంది అనే చర్చ జోరందుకుంటోంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ మరొక మనం సర్క్యులేషన్ మనం చూడడం జరుగుతోంది. ఒకవేళ ఇది ఎటువంటి సినారియో ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే మిమ్మల్ని కంగారు పెట్టడానికో కాదు, ఒకసారి అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముందుగానే మనం గమనిస్తే కనుక కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది, కాస్త అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం ఒక అల్పపీడనానికి సంబంధించి ఇంకో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందంటే కూడా చర్చ జరుగుతోంది. సో దీని డైరెక్షన్స్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి కూడా నేను రేపు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దీని గాలుల తీవ్రత ఎలా ఉంది, ఏ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఒక డైరెక్షన్ వెళ్తే కనుక మనకి బంగాళాఖాతంలో మరి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా, డైరెక్షన్ మారుతుందా, మారకపోతుందా, మారకుండా అక్కడే ఉంటుందా, లేకపోతే ఎటు వెళుతుంది, వెళితే మన వైపు వెళ్తుందా, లేకపోతే అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుందా, అటువైపు వెళ్తే కనుక మనకి ఇష్యూ ఉండదు, ఒకవేళ ఇటువైపు వస్తే కనుక మనకు ఉండే అవకాశం ఉంటుంది, దీనికి తోడు ఇది తోడే అవకాశం ఉంటుంది, ఒకవేళ దీనికి సంబంధించి దీన్ని పుష్ చేసే అవకాశాలు, ఇలా చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి కదా. వీటన్ని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రెండింటికి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, వీటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నీ కూడా, కానీ ప్రస్తుతానికైతే